తెలుస్తున్న సవిత గారు అక్కడ ఇచ్చారు అది నెక్స్ట్ పేరు ముందు వస్తానని అలా ముందు ఎన్నిసార్లు రావాలి ఈసారి మాత్రం వాళ్ళంతా వాళ్ళే రోడ్డు పక్కన తమ్ముడు అమ్మ నువ్వు కొంచెం వెనక్కి అమ్మాయి చూడమ్మా తిరగబడి జిల్లాని అన్న ఎందుకంటే ఈ విపత్తులో కేవలం ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథం గల వ్యక్తులు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కూడా చాలా సంస్థలు వస్తున్నాయి. ఈరోజు కూడా ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు కూడా దక్షిణ చెరువులంకలో ఇవాళ బట్టల పంపిణీ చేయడం జరిగింది. అలాగే నిన్న ఎన్ఆర్ఐ జనసేన వారు కూడా వచ్చి చేశారు. ఈరోజు పులిగేట్లో కూడా జనసేన వారు చీరల పంపిణీ పెట్టారు. అంచేత ఈ వదానిలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్థలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా జరిగిన నష్టం అంతే అంత కాదు. చిన్న దువ్విని కూడా లేదు ఇవాళ ఇళ్లల్లో. మొత్తం సమస్త సామాగ్రి కొట్టుకుపోయింది. నేను చేత ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులతో ఇచ్చాం, తర్వాత బట్టలు ఇచ్చాం. కానీ ఇక ముందు ఈ స్వచ్ఛంద సంస్థల వారు పాత్ర సామాగ్రిని ఇవ్వాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మనం బియ్యం ఇస్తాం, వండుకునే పరిస్థితులు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా పాత్ర కూడా లేదు. అంచేత పాత్రలు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కూడా ఆలోచించేయమని చెప్పి స్వచ్ఛంద సంస్థలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తాం.